హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా రాబోతోంది. అదే మహాకాళి. ఈ రోజు మేకర్స్ సినిమా నుంచి ఒక వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో అక్షయ్ ఖన్నా రాక్షసుల గురువు శుక్రాచార్యుడి పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే శ్రీయారెడ్డి మహాకాళి అవతారంలో కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. హనుమాన్ సినిమాలో విభీషణుడి పాత్ర పోషించిన సముద్రకని కూడా ఈ సినిమాలో కనిపించడంతో ఈ రెండు సినిమాలకు ఏదైనా సంబంధం ఉందా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే తేజ సజ్జా ఈ సినిమాలో ఉన్నారా లేదా అనే విషయాన్ని మేకర్స్ ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు. హనుమాన్ సినిమా ప్రస్తుత కాలంలో జరిగే కథగా ఉండగా మహాకాళి సినిమా మాత్రం పూర్తిగా వేరే యుగానికి సంబంధించిన కథలా కనిపిస్తోంది. మరి ఈ రెండు కథలను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఎలా కనెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మహాకాళి సినిమాను కూడా సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి ప్రశాంత్ వర్మ స్వయంగా దర్శకత్వం వహించడం లేదు. ఆయన కథను అందిస్తుండగా పూజా అపర్ణ కొల్లూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.